హాయ్ అండి. ఈ రోజుతో కూడా మనకు 5 రోజులైందండి నవరాత్రులు స్టార్ట్ అయ్యి. 5వ రోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి పెరుగన్నం అండి. అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన మనం పెరుగన్నం చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనము 1 కప్పు బియ్యం తీసుకోవాలి. ఈ పెరుగన్నానికి మనం కొంచెం లావు బియ్యం అయితేనే బాగుంటాయండి. దాన్నే దొడ్డు బియ్యం కూడా అంటారు. ఇట్లా 2-3 సార్లు క్లీన్ చేసుకొని మనము 1 కప్పు రైస్కి మనం 2.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి రైసు. ఇప్పుడు 1 స్పూన్ మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మామూలుగా మనమైతే ఇంట్లో తినడానికైతే రైస్ లాగా 3 విజిల్ సరిపోతాయండి. కొంచెం మనకు మెత్తగా రావాలి కాబట్టి 4 విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం అన్నం అయితే చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మనము పెరుగు తీసుకోవాలండి. ఈ పెరుగంతా ఇట్లా బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి. అదే కప్పుతో మనము పాలు కూడా తీసుకోవాలి. కొంచెం చిక్కగా ఉండే పాలు అయితే బాగుంటుందండి టేస్ట్ కూడాను. ఇప్పుడు అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసుకొని మనం ఒక బాండిల్ పెట్టుకోవాలి. బాండిల్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు అయితే మనం ఇవన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ అయితే తప్పనిసరిగా వేసుకోవాలండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మనం అల్లం అండి. అల్లం ముక్కలు, కొద్దిగా జీడిపప్పు ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ అయితే తప్పనిసరిగా వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల మనకు దద్దోజనానికి చాలా రుచి వస్తుందండి. ఇప్పుడు మనం ఈ పోపు వచ్చి మనం ఇందులో వేసుకోవాలండి. మనం సాల్ట్ ఇంకా వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ అయితే సరిపోతుంది. ఇట్లా బాగా కలుపుకోవాలండి. దద్దోజనం రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇప్పుడు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.